హలో నమస్తే, నేను అశోక్. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో రంగంలోకి దిగబోతున్నాయి. అయితే ఇప్పటికే కూటమికి సంబంధించి అభ్యర్థుల లిస్టు దాదాపు ఫైనలైజ్ అయింది. ఇక వైసీపీకి సంబంధించి అభ్యర్థుల లిస్టు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే దాదాపు 119 నియోజకవర్గాల్లో సమన్వయకర్తల్ని చేంజ్ చేశారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మరొక 4 రోజుల్లో ఎలక్షన్ కోడ్ రానున్నటువంటి తరుణంలో వైసీపీ లిస్ట్ ఎలా ఉండబోతుంది, కూటమికి అభ్యర్థులు ఎలా గట్టి దెబ్బ ఇవ్వబోతున్నారనే దాన్ని కూడా ఈరోజు చూడాలి. ఎందుకంటే వైసీపీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో చాలామంది అసంతృప్తులు ఉన్నారు. కొత్త వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇవ్వడంతో వాళ్ళు పార్టీకి పనిచేసే పరిస్థితి కనపట్లేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ ఎలా ఉండబోతుంది, ఏ అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనేది ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాము. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ జీవేలన్ చారి గారు. చారి గారు నమస్తే. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు టీడీపీ వాళ్ళ సెకండ్ లిస్ట్ కూడా వచ్చేసింది, జనసేన సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేశారు. అసలు వైసీపీకి సంబంధించి లిస్ట్ ఎలా ఉండబోతుంది? మొన్న లిస్టులో అనౌన్స్ చేసిన వాళ్ళని కొంతమంది మళ్ళీ పేర్లు కూడా చేంజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో మీ వ్యూలో 175 నియోజకవర్గాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ 175 నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థులు ఎవరు? సో ఇక్కడ కూటమి ఏర్పడిన తర్వాత వస్తున్నటువంటి మార్పులు చేర్పులు గమనించుకొని 175 స్థానాల్లో ప్రజలు ఎవరికి ఎన్నుకుంటున్నారు అంటే ప్రజల యొక్క మైండ్ సెట్లో ఎవరి కావాలని కోరుకుంటున్నారో ఆ లిస్ట్నే మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వానికి మనం అప్పీల్ చేసుకుంటున్నాం. సో ఓవరాల్గా ఈ 175 నియోజకవర్గాల్లో రేపు జగన్ గారి నోట వచ్చేటువంటి లిస్టులో ఇప్పుడు మనం చెప్పబోయేటవన్నీ 99% ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ, సో మనం మొదట ఉత్తరాంధ్ర నుంచి మనం మొదలుపెట్టుకుంటూ వస్తే ఓకే, ఇచ్చాపురం పి విజయసాయిరాజ్, పలాస సిదిరి అప్పలరాజు, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు, ఆముదాల వలస తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, రాజాం తాలే రాజేష్, పాలకొండ విశ్వరాయ్ కళావతి, కురుపాం పాముల పుష్పశ్రీవాణి, పార్వతీపురం జోగారావు, సాలూర్ పీడిక రాజనదొర, బొబ్బిలి చిన్న శ్రీను, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, గజపతి నగరం బొత్స అప్పల్ నరసయ్య, నెల్లిమర్ల బొడ్డుకొండ అప్పలనాయుడు, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు, వైజాగ్ ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ, వైజాగ్ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్, వైజాగ్ నార్త్ కేకే రాజు, వైజాగ్ వెస్ట్ అడారి ఆనందకుమార్, గాజువాక గుడివాడ అమర్నాథ్, మాడుగుల బూది ముత్యాల నాయుడు, అరకు రేగం మత్స్యలింగం. వీరితో పాటు పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం విశ్వేశ్వరరాజు, అనకాపల్లి భారత్ కుమార్, పెందుర్తి ఆదిప్రాజు, యలమంచిలి రమణమూర్తిరాజు, పాయకారావుపేట కంబాల జోగులు, నరసీపట్నం ఉమాశంకర గణేష్, తుని దాడిశెట్టి రాజా, పత్తిపాడు పరుపుల సుబ్బారావు, పిఠాపురం వంగ గీత, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, పెద్దాపురం దావులూరి దొరబాబు, అనపర్తి సూర్యనారాయణ రెడ్డి, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రాపురం పిల్లి సూర్యప్రకాష్, మిమ్మిడివరం పొన్నాడ సతీష్, అమలాపురం పినిపే సూర్యప్రకాష్, రాజోలు గొల్లపల్లి సూర్యారావు. ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయినట్టేనా చారి గారు? గొల్లపల్లి ఇప్పుడు రాజోలకు సంబంధించి ఆయన ఎంపీగా అనౌన్స్ చేశారు. ఆయన అక్కడ ఉన్నటువంటి రాజోల్లో మనం తిరిగినప్పుడు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు అంటే గొల్లపల్లి సూర్యాకి ఎక్కువగా మద్దతు ఇచ్చారు. సో వారి పేరు ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కొంత వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన నేను సపోర్ట్ చేయనని కూడా చెప్తున్నారు ఇప్పుడు రాపాక వరప్రసాద్. చూద్దాం. పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ లేదా స్టాలిన్ బాబు. ఓకే. సో కొత్తపేట చెర్ల జగ్గిరెడ్డి, మండపేట తోట త్రిమూర్తులు, రాజానగరం జక్కంపూడి రాజా,
రాజమండ్రి సిటీ మార్గాని భరత్, ఉమ్, రాజమండ్రి రూరల్ చెల్లిపోయిన వేణుగోపాల్, జగ్గంపేట తోట నరసింహం, రంపచోడవరం ఎస్టీ నాగులపల్లి ధనలక్ష్మి, ఉమ్, కోవూరు ఎస్సీ తలారి వెంకట్రావు, నిడదవోలు శ్రీనివాసులు నాయుడు, ఆచంట చెరుకూరి శ్రీరంగనాథరాజు, ఉమ్, పాలకొల్లు గూడాల గోపి, ఉమ్, నరసాపురం ముదునూరు ప్రసాదరాజు, ఓకే భీమవరం గ్రంథి శ్రీనివాస్, ఉండి పివిఎల్ నరసింహరాజు, తణుకు కార్మూరు నాగేశ్వరరావు గారు, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఉప్పల వాసుబాబు, ఓకే దెందులూరు కొటారి అబ్బయ్య చౌదరి, ఆ, ఏలూరు ఆళ్ల నాని, గోపాలపురం ఎస్సీ తానేటి వనిత, ఉమ్, పోలవరం ఎస్టీ తెరలం రాజ్యలక్ష్మి, చింతలపూడి ఎస్సీ కంబం విజయరాజు, ఓకే తిరువూరు ఎస్సీ నల్లగట్ల స్వామిదాస్, ఉమ్, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, ఉమ్, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని. గన్నవరం వల్లభనేని వంశీ కన్ఫర్మ్ చేశారు, ఇప్పటిదాకా రాలేదు కదా, ఆయన కూడా ఎక్కడ సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తుంది. 101-175లో వల్లభనేని వంశీ పోతే 101-176 అవుతుంది. ఉమ్, సో అక్కడ ప్రజల అభ్యర్థన ఉమ్. వంశీ గెలుపుకి అవకాశం కాబట్టి ప్రభుత్వం దృష్టిలో ఉంటుంది అనుకుంటున్నాను. సో అక్కడ మళ్ళీ వంశీకి అవకాశం ఉంది. అవకాశం ఉంటుంది. ఉమ్, కైకలూరు దూలం నాగేశ్వరరావు, పెడన ఉప్పాల రాము, మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి, అవినిగడ్డ సింహాద్రి రమేష్, పామర్రు ఎస్సీ కైలే అనిల్ కుమార్, పెనమలూరు జోగి రమేష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్, ఉమ్, విజయవాడ సెంట్రల్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మైలవరం సన్నాల తిరుపతిరావు యాదవ్, ఓకే నందిగామ ఎస్సీ కీర్తి సౌజన్య, ఉమ్, జగ్గేపేట సామినేని ఉదయభాను, పెదకూరపాడు నంబూరి శంకర్రావు, తాడికొండ ఎస్సీ మేకతోటి సుచరిత, ఉమ్, మంగళగిరి మురుగుడు లావణ్య ఇక్కడ లోకేష్ మీద లావణ్యని లావణ్య గారు. ఆ, సో ఇక్కడ మంగళగిరి తాడికొండ ప్రెస్టేజ్ ఇష్యూ. ప్రెస్టేజ్ అలాగే వాళ్ళిద్దరిని లేడీస్ని రంగంలో దింపారు అందులో కూడా. ఉమ్, సో పొన్నూరు అంబటి మురళి, అంబటి రాంబాబు గారి తమ్ముడు. ఉమ్, వేమూరు ఎస్సీ వరికూట అశోక్ బాబు లేదా చిన్న మార్పు ఉండే అవకాశం ఉంది అక్కడ. ఇక్కడ ఈ నియోజకవర్గం. ఉమ్, రేపల్లె ఈపూరి గణేష్, తెనాలి అన్నాబత్తిన శివకుమార్, బాపట్ల కోన రఘుపతి. బాపట్ల కూడా చేంజ్ చేయాలని చెప్పేసి సో ఆలోచించారు. ఇక్కడ కోన రఘుపతి. మార్పుకు అవకాశాలు ఉన్నాయి. ఉమ్, సో 90% ఇది, ఒక 10% ఏదైనా మార్పు వస్తే మనం చెప్పలేం. ఓకే పర్తిపాడు ఎస్సీ బాలసాని కిరణ్ కుమార్ కానీ రావెల కిషోర్ కానీ ఎక్కువ అవకాశం రావెల కిషోర్ బాబుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే పార్టీ చేంజ్ చేయడం ఆయన మొన్న ఇటీవల. ఆ, గుంటూరు వెస్ట్ విడదల రజని, గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా, ఓకే చిలకలూరుపేట కావాటి మనోహర్ నాయుడు, ఉమ్, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సత్తెనపల్లి అంబటి రాంబాబు, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాచర్ల పెన్నెల్లి రాధాకృష్ణ రెడ్డి, ఎర్రగొండపాలెం తాడిపర్తి చంద్రశేఖర్ గారు, ఉమ్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, పర్చూరు ఎడం బాలాజీ, అద్దంకి పానం హనుమరెడ్డి గారు కొత్త ఇన్ఛార్జ్. కొత్త ఇన్ఛార్జి. అవకాశాలు గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. అక్కడ ఫస్ట్ టైం చేంజ్ అవుతుంది అద్దంకి. అద్దంకి ఫస్ట్ టైం చేంజ్ చేంజ్ అవ్వచ్చు. అవ్వచ్చు. సో చీరాల కరణం వెంకటేష్, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, కొండేపి ఆదిమూలం సురేష్ గారు, ఓకే మార్కాపురం అన్నయ్య రాంబాబు, గిద్దలూరు కె నాగార్జున రెడ్డి, ఓకే కనిగిరి దుద్దాల నారాయణ యాదవ్, ఉమ్, కావలి రామ్ ప్రతాప్ రెడ్డి, ఓకే ప్రతాప్ కుమార్ రెడ్డి. ఉమ్, సో ఇది కొద్దిగా చేంజ్ చేసుకుంటే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ చేంజ్ కానిపోతే కొద్దిగా అక్కడ వ్యతిరేక ఫలితాలు కనపడితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ గ్రహ బలాలు కొద్దిగా బలం ఉన్న వ్యక్తి అతను. ఓకే ఆత్మకూరు మేకపాటి విక్రమరెడ్డి, ఉమ్, కోవూరు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ అబ్బాయికి, ఉమ్, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్. ఓకే సో ఇది మన కొత్త వ్యక్తి తెలుస్తుంది. ఉమ్, నెల్లూరు రూరల్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఓకే సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంతకుముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో మంచి ప్రొడక్షన్లో కొద్దిగా టైట్ అనుకున్నాం. అక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీట్ ఇవ్వలేకపోవడం. సో ఒక రకంగా చెప్పాలంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి అది మేజర్ ప్లస్ అడ్వాంటేజ్.
గూడూరు ఎస్సీ మేరిగా మురళీధర్, సుళ్ళూరుపేట ఎస్సీ కలివేటి సంజీవయ్య, వెంకటగిరి నేదినిమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, బద్వేల్ ఎస్సీ దాసరి సుధా, రాజంపేట అరికేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప అంజాద్ భాషా, కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు, రాయచోటి గడికోటి శ్రీకాంత్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కమలాపురం రవీంద్రనాథ్ రెడ్డి ఆర్ ఇంకెవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం రవీంద్రనాథ్ రెడ్డికి అవకాశం కాన్బట్ అక్కడ వ్యక్తి చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అక్కడ ఏదో విజయమ్మ పోటీ చేస్తారని అది కూడా అంటున్నారు. సో జమ్మలమడుగు సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శెట్టిపల్లి నాగిరెడ్డి గారు, ఆళ్లగడ్డ గంగుల విజేందర్ రెడ్డి, శ్రీశైలం శిల్ప చక్రపాణి రెడ్డి, నందికొట్కూర్ ఎస్సీ డాక్టర్ సుధీర్ ధారా, కర్నూల్ ఎంఎండి ఇంతియాజ్, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లి కాటసాని రామిరెడ్డి, డోన్ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పత్తికొండ కంగాటి శ్రీదేవి, కోడుమూరు ఎస్సీ డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఎమ్మిగనూరు బుట్టా రేణుక, మంత్రాలయం బాలా నాగిరెడ్డి, ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి, ఇక రాయదుర్గం వచ్చేసరికి మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండ వై విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్ వెంకట్రామిరెడ్డి, తాడిపర్తి కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగనమల ఎస్సీ ఎం వీరాంజనేయులు, అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం తలారి రంగయ్య, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకసెర ఎస్సీ ఈరా లక్కప్ప. సో ఈయన బహుశా అనుకోవడం ఈ లక్కప్పని సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఈ 175 ప్రకటిస్తారన్నటువంటి ఆలోచన నాకు కనబడుతోంది. హిందూపూర్ దీపికారాణి, పెనుగొండ కేవి ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కదిరి మక్బూల్ అహ్మద్, తంబళపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె నిస్సార్ అహ్మద్, పుంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తిరుపతి భూమాన్ అభినయ్ రెడ్డి, శ్రీకాళహస్తి బియ్య బసవతన్ రెడ్డి లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా, సత్యవేడు ఎస్సీ నూకతోటి రాజేష్, నగిరి ఆర్కే రోజా, గంగాధర్ నెల్లూరు కృపాలక్ష్మి, చిత్తూరు విజయానందరెడ్డి, పూతలపట్టు ఎస్సీ సునీల్ కుమార్, పలమనేరు ఎన్ వెంకటేష్ గౌడ్, కుప్పం కేఆర్జే భరత్. ఇలా చూస్తే మనకు 175 స్థానాలకి ప్రజల ఆమోదం ఈ నాయకులకి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవే మ్యాక్సిమం 99% ఇవే బయటకు వస్తాయి అనుకుంటున్నాం. సో 1% వాళ్ళ గ్రహస్థితులు బాగాలేని వాళ్ళ పేర్లు మార్పు తర్వాత ఇప్పుడు నగరికి రోజాకి కన్ఫర్మ్ చేశారు మీరు. రేపు జగన్మోహన్ రెడ్డి కన్ఫర్మ్ చేస్తారా? రోజా మీద చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అగెనిస్ట్ గా మాట్లాడారు. ఆ లెక్కన పలాసలో సిద్దిరి అప్పలరాజు మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో గత 2 days బ్యాక్ నేను విశాఖపట్నం శ్రీకాకుళం అటు వెళ్ళినప్పుడు మరి సిద్దిరి అప్పలరాజు మీద 99% వ్యతిరేకత ఉంది. సీట్ ఇవ్వకుండా మానుకుంటున్నారా? నాకు తెలిసి ఒక మంత్రుల ఇచ్చిన 13 మంది మంత్రుల్లో ఓటమి పాలయ్యేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అవకాశం ఉందంటే సిద్దిరి అప్పలరాజు అని అనుకుంటున్నాను. అంటే రోజా కూడా గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ 175 స్థానాల్లో జగనే నుంచున్నాడని వేస్తే గెలిచేటువంటి షేర్ వేరు. అక్కడ వ్యక్తి కోసం వెళితే మాత్రం కొంత పలాస శ్రీకాకుళం జిల్లాలో ఆ సీటు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే గ్రౌండ్ రియాలిటీలో ఈ అభ్యర్థుల్ని ఓటర్స్ నామినేటెడ్ చేశారు. సో అందులో స్క్రూటినీ చేసిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత ఇక ధైర్యంగా వీళ్ళే అధిష్టానం దృష్టిలో ఉంటారు. సో తప్పనిసరిగా విజయ అవకాశాలు ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రం
90% విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ చెప్పండి సార్, కొంతమంది మీద ఎక్కువ అసంతృప్తి కనిపిస్తుంది. కొంతమంది లీడర్స్ మీద, కొంతమంది నెగిటివ్‌గా కనిపిస్తుంది ఈ లిస్ట్‌కి సంబంధించి మీరు ఏదైతే చెప్పారో. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు కానివ్వండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు రోజా కానివ్వండి, విజయవాడ సెంట్రల్‌కి వచ్చేసి మల్లాది విష్ణు అక్కడ సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రికి. ఓకే. సో ఇలా కొంతమంది మీద వ్యతిరేకత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సీట్లు ఇవ్వటం వల్ల అవి టీడీపీకో, జనసేనకో అడ్వాంటేజ్ కదా! అంటే ఇక్కడ సంక్రాంతి జనవరి నెల వరకు కూడాను పూర్తి స్థాయిలో టీడీపీకి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే మనం అరెస్ట్ అయిన తర్వాత ఒకేసారి సింపతి రైజ్ అవ్వడం, ఆ తర్వాత కొంత మార్పులు రావడం, మళ్ళీ బయటకు వచ్చాక అద్భుతం ఉన్నాం. కానీ జనవరి నెల దాటిన తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ ఓపెన్ చేసిన తర్వాత భీమిలిపట్నంలో ఉన్నటువంటి సిద్ధం సభ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో గ్రాఫ్ అనేటువంటిది మారినాయి. సో కొంత వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ సో ఈ టైంలో వాళ్ళు సెటరైట్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంబటి రామ వ్యతిరేకత ఉన్నమాట వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కొంత వ్యతిరేకత ఉంది. సో రోజా మీద కూడా వ్యతిరేకత ఉన్నది. ఆ లెక్కన కొన్ని సిదిలి అప్పలరాజు మనకు కొన్ని ఉన్నాయి. కొట్టు సత్యనారాయణ గారి మీద వ్యతిరేకత ఉంది. ఈ మధ్య లేటెస్ట్ మనకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో గ్రౌండ్ వర్క్లో కొన్ని ప్రమోషన్లు ఇచ్చారని కొంత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కొద్దిగా వ్యతిరేకత కనబడుతుంది. సో ఇక్కడ తాడేపల్లిగూడెం ఒకటి, పలాస ఒకటి, ఈ రెండు టైటే, అందులో క్వశ్చనే లేదు. ఇందులో తణుకు వచ్చేసరికి కారుమూరి నాగేశ్వరరావు గారి గత ప్రొడక్షన్స్లో తణుకు కాస్త ఇబ్బంది పడతారు అన్న సమయంలో అక్కడ జనసేన గనక తణుకు సీట్ ఇచ్చినట్టయితే కారుమూరి నాగేశ్వరరావు ఓటమి చెందేవాడు. జనసేనకి ఇచ్చినట్టయితే అక్కడ అనూహ్యంగా టీడీపీ క్యాండిడేట్ పెట్టింది కాబట్టి అక్కడ మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావుకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే రాజమండ్రి రూరల్లో బుచ్చే చౌదరికి కాకుండా ముందు అతను జనసేనకి ఇచ్చినట్లయితే కందుల దుర్గేష్ అక్కడ వేణుగోపాల్ గారు ఓటమి చెందేవాడు. ఓకే. ఎందుకు అలా? ఇప్పుడు ఎందుకు జనసేనకి టీడీపీకి అక్కడ బలం లేదంటారా? అంటే టీడీపీ బలం ఉన్నా అక్కడ ఆయన చేసినటువంటి వర్క్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. వ్యతిరేకత ఉంది. సో దాని కందుల దుర్గేష్ చాలా వరకు కవర్ చేసుకున్నాడు. లాస్ట్ మినిట్లో ఆయన నిడదవోలు రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ వైసీపీ ప్లస్ అయింది, అక్కడ వేణుగోపాల్కి ప్లస్ అయ్యింది. సో కొంత ఇక్కడ ఏంటంటే 24 స్థానాల నుంచి 21 స్థానాలకి ఇంకా అయినా మార్పులు జరగచ్చేమో. ఇంకా 2-3 రోజుల్లో 20కి వస్తుందేమో చివరికి. ఇంకంత సిచ్యువేషన్ లేదండి, 20కి వచ్చే సిచ్యువేషన్. సో ఇప్పుడు టీడీపీ కూడా సీనియర్లీ సీట్లు ఇవ్వాలి ఈసారి, వ్యతిరేకత కనబడుతుంది. సో ఓవరాల్ చూసినట్లయితే కూటమిలో వచ్చిన వ్యతిరేకత కంటే ఈ వైసీపీలో వచ్చే వ్యతిరేకత చాలా తక్కువ. అందరికీ ఆయన కూర్చోబెట్టుకొని కాంప్రమైజ్ చేసుకుని ఇలా కాదు ఇలా చేయండి అని తానే స్వయంగా 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఓడించుకున్న జగనే, గెలిపించుకున్న జగనే. సో కాబట్టి ఇక్కడ చారి గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు ఈ 175 మంది చదివారు, లిస్ట్ మొత్తం చదివారు. మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకున్నాం ఈ లిస్ట్ ఎలా ఉంటుంది అని చూసి మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి 95% ఇదే లిస్ట్ రేపు వాళ్ళు అనౌన్స్ చేసే దాంట్లో కూడా రావచ్చు. ఈ 175లో మీ వ్యూలో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రస్తావన కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను కానివ్వండి చూస్తుంటే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది? 170 అవుట్ ఆఫ్ 121. ఓకే. పై మాటే 121 నుంచి పైకే, తక్కువకి లేదు. సో గవర్నమెంట్ అనేది ఫామ్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కాపు ఓట్ బ్యాంక్ కొంత రిలాక్స్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్రలో నేను 2 తిరిగి వచ్చినప్పుడు కూటమి ఎఫెక్ట్ అనేటువంటిది గ్రౌండ్లో లేదు. ఓకే. ఉదాహరణ చూడండి, ఇప్పుడు పెందుర్తుంది, బండారు సత్యనారాయణ అక్కడ కంచుకోట, పంచకర్ల రమేష్, వాళ్ళిద్దరి మధ్య వార్. అంటే పంచకర్ల రమేష్కి సీట్ ఇస్తే బండారు సత్యనారాయణ గారికి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే. ఎందుకంటే ఆయన మన వెంకయ్య అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు ఎంకుడు. సో వాళ్ళు స్థానికులు. వాళ్ళు ఏమంటారు చివరికి, పంచకర్ల రమేష్ సీట్ అవ్వద్దు ఇంకెవరికి ఇచ్చుకోండి అంటారు. మాకు ఇవ్వకపోయినా పర్లే, అతనికి ఇవ్వద్దు, అతనికి ఇస్తే మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇట్లా ప్రతి స్థానంలో కూడా
ఆ టీడీపీ జనసేన మధ్యలోనే వారు తప్ప వైసీపీ మీద వారు లేదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ, భవిష్యత్తులో ఎన్నికలు జరిగేటువంటిది కూటమిలో బీజేపీ తెలుగుదేశానికి వైసీపీకి మాత్రమే పోటీ. ఓకే. సో జనసేన అటువంటిది ఆల్రెడీ అది కనుమరుగైనట్టు ఒక రకంగా చెప్పాలంటే 21 సీట్లు అది కనుమరుగిపోయినట్టే. కాదు ఇంకొక వ్యూహం కనబడుతుంది. ఈ 21 స్థానాలు గెలుచుకొని ఇది జనసేన బలమైన ప్రతిపక్షంగా ఎదగాలనే ఆలోచన కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టుగా నాకు అనుమానం జరిగింది. సౌత్ అయితే టీడీపీ ఓడిపోయినా పర్లేదు, మన సీట్లు మనం గెలుచుకున్న లెక్కలో కూడా కూర్చున్నారు. ఇక్కడ అదే నాకు అదే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ స్థానాలు ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యూహం వేస్తున్నట్టుంది. ఎందుకంటే 21 స్థానాలు బలంగా గెలిస్తే, ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీకి 100కి పైగా వచ్చే స్థానాలు నేను ఖచ్చితంగా కనపడలేదు. మహా అయితే ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా 95 నుంచి 105 మధ్యలోనే ఫామ్ చేస్తుంది. అప్పుడు జనసేన ఈ 21 స్థానాల్లో గెలిస్తే ఖచ్చితంగా డిమాండ్స్ పెడుతుంది. వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఇవ్వాలి. సరే, కాబట్టి నాకు తెలిసిన గ్రౌండ్ వర్క్ ఏంటంటే ఏం జరుగుతుందంటే 21 స్థానాలు మనం గెలిస్తే టీడీపీ ఎలా పోయినా పర్లేదు, మన బతుకుదాం లెక్కలోకి వచ్చినట్టుగా నాకు అనుమానం కలిగింది. నిన్న ఇవాళ సంకేతాలు అలా ఉన్నాయి. సో కాబట్టి జనసేన క్యాండిడేట్ టీడీపీకి ఓడేయట్లేదు. ఓకే. ఈ కూటమిలో జనసేన గతంలో సాధసాలు చెప్పా, జనసేనాధిపతి కనుక టీడీపీకి ఓటేయమంటే ఓ కుమ్ముడుగా వేస్తారు, కానీ చంద్రబాబు అయితే జనసేనకు ఓటేయరు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చెబుతున్నానండి, జనసేన క్యాడర్ ఎక్కడైతే వారు సీట్లు కోల్పోయారో ఆ ప్రాంతాల్లో వైసీపీని గెలిపించుకుంటారు. ఓకే. జనసేన ఉన్న ప్రాంతాల్లో జనసేన గెలిపించుకుంటారు. ఇది కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ చారి గారు. ఎందుకంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఒక సభలో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఈ 21 స్థానాల్లో నాకు ఇవ్వండి అంతే. ఆయన అదే అడుగుతాడు. ఇక్కడ ఎక్కడ 170 స్థానాల్లో టీడీపీని గెలిపించండి, మన ఓట్ బ్యాంక్ అటు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పట్లేదు. 21 స్థానాల్లో నన్ను గెలిపించండి, తర్వాత రాజకీయం ఎలా నడపాలో నేను చూస్తాను. ఈ 21కి పాకులాడే బదులు ఫస్ట్లోనే ఆ 2 జిల్లాలు 34 చోట్ల ఆయనే పోటీ చేస్తున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ముచ్చెమటలు పట్టేది. సో ఒక రకంగా ఆయన సీట్లు తగ్గించుకోవడం, ఈ కూటమి ఏర్పడటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. ఓకే. సో ఏదైనా సరే 110, 121 నుంచి కౌంట్ డౌన్ మొదలవుతుంది. 110 నుంచి కౌంట్ డౌన్ మొదలై 121 దగ్గర ఆగుతుంది. ఇక ఇంకేదైనా పెద్ద మార్పు జరిగితే క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్లీన్ స్వీప్ అయ్యే అంత ఛాన్స్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కూటమి కొంచెం బలంగా ఉంది. ఇప్పుడు బీజేపీలో ఎంతమంది గెలుస్తారండి? బీజేపీ ఎంతమంది గెలుస్తారు? ఇక్కడ బీజేపీ 2 వర్గాలైనాయి మళ్ళీ. ఒకటేమో పారాచూట్ బ్యాచ్ ఒకటి వచ్చింది, స్థానికంగా ఉన్నవాళ్ళు జగన్కి సపోర్ట్ చేస్తారన్న సందేహం కలుగుతుంది నాకు. ఓకే. ఏంటి ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఈ పారాచూట్ బ్యాచ్ని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తారు 100%. సో ఇప్పుడు విజయనగరంలో వైసీపీ ఉన్నటువంటి కంచుకోటలో బీజేపీ సీట్స్లో ఏం చేస్తుంది? సో ఇక్కడ ఏంటి రెస్టోర్ పురంధరేశ్వరి కూడా సీటు కావాలి కాబట్టి అక్కడ వాళ్ళని బలిపసు చేయాలి. అనకాపల్లి వాళ్ళకి కావాలి, అక్కడ బలిపసం చేయాలి. అనకాపల్లి కొనతాల రామకృష్ణకి ఇస్తారు. కొనతాల రామకృష్ణ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వైసీపీ ఇన్ని మారాడు ఆయన. సో అటువంటి వ్యక్తికి జరపరు. సో ఓవరాల్ చూసినట్లయితే వాళ్ళు తీసుకున్న 10 స్థానాల్లో 2 నుంచి 3 వాళ్ళకి వస్తాయి, అంతమించి రావు. ఆ 7 సీట్లు వైసీపీ అకౌంట్లోకి వెళ్ళేవే. సో ఇక్కడ ఓట్ బ్యాంక్ అనేటువంటిది కూటమి అనేది వీళ్ళకి కానీ ఓటర్లకు ఎక్కడా కూడా కనపడలేదండి. సో గ్రౌండ్ 175 నియోజకవర్గాల్లో కూటమి ముగ్గురు కలిసారా, సర్లేండి ఏమవుద్ది, ఇక వాళ్ళ భాష మనం వింటున్నాను పబ్లిక్ టాక్స్లో. సో కాబట్టి నా అంచనా ప్రకారం ఈ 175 స్థానాల్లో 99, మీరు 90 అన్నారు, 99% ఇవే లిస్టులు వస్తాయి. ఆ లిస్ట్ వచ్చాక మళ్ళీ దీని మీద మనం ఏ పార్టీ ఏ అభ్యర్థి ఎన్ని ఓట్ల మెజారిటీతో విజయ అవకాశాలు ఉంటాయి అని 2014, 2019 ఓట్ షేర్ని బట్టి పర్సంటేజ్, ఇప్పుడు గత పర్సంటేజ్కి మించి ఏం జరగదు, జరిగితే ఎలా ఉంటుంది, కింద జరిగితే ఎలా ఉంటుందని మనం అనలైజ్ చేసుకుని పోవచ్చు. సరే చూద్దాం. మీరు చెప్పినట్టు ఈ 175లో ఎంతవరకు రేపు సీట్లు వస్తాయి, వీళ్ళలో ఎంతమంది గెలుస్తారనేది కూడా చూద్దాం. మరి ఇది ఈరోజు చారి గారు ఈహా టీవీ ఎక్స్క్లూజివ్గా 175 వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్టు ప్రకటించింది. మరి ఈ లిస్టులో ఆల్మోస్ట్ 99% ఇవే స్థానాలు వచ్చేందుకు కూడా అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.